ఆ రోజు శివాజీ గారు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నవదీప్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎందుకు ఆపలేదు అంటే ఒక క్వశ్చన్ మాత్రం నవదీప్ గారికి ఎదురైంది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం వింటే అందరూ కూడా షాక్ అవుతారు. ముఖ్యంగా శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, కొంతమంది ఫెమినిస్టుల పేరు చెప్పుకొని వాళ్ళకి అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, అందులో వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళ వల్ల ఇష్యూలు జరుగుతున్నాయని కావచ్చు, కాంట్రవర్సీలు కావచ్చు, రకరకాలుగా ఈ యొక్క ఇష్యూ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు దీనికి ఒక ఎండ్ కార్డ్ ఉంటుందా అంటే దానికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. డైలీ ఎవరో ఒకరు దీని గురించి రియాక్ట్ అవ్వడం, వాళ్ళ మీద జనాలు రియాక్ట్ అవ్వడం, వాళ్ళ మీద ఇంకొకరు రియాక్ట్ అవ్వడం, ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. అంటే చాలామంది ఒక 95 నుంచి 99% పీపుల్ అందరూ కూడా, ఈవెన్ మహిళలు కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పుంది? మహిళలందరూ కూడా, మహిళలని కాదు, ఆయన అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అమ్మాయిలు హీరోయిన్లు అని చెప్పేసి. మీరు సినిమాల్లో ఉన్నంత వరకు మీ క్యారెక్టర్కి తగ్గట్టుకు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఏదున్నా కూడా ఓకే, సినిమా వరకు చూసుకోండి. కానీ ఆ సినిమా ఈవెంట్లకి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం నిండుగా రండమ్మా, మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. సో అందులో కొన్ని 2 వర్డ్స్ మాత్రం తప్పుగా మాట్లాడినప్పటికీ వాటికి నెక్స్ట్ డే ఆయన సారీ కూడా చెప్పేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది దేనికి రియాక్ట్ అవుతూ, మీరెవరు మాకు చెప్పడానికి, మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ మీకెక్కడిది, మాకు స్వేచ్ఛ లేదా, ఇట్లా రకరకాలుగా ఎంతోమంది రియాక్ట్ అయ్యారు. సో ఇంకా అది డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరో యూట్యూబర్లో రియాక్ట్ అవ్వడం, వాళ్ళ మీద చర్చలు జరగడం, సో పురాణాలని తిట్టడం, హిందూ ధర్మాన్ని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, ఈ రేంజ్కి కూడా వెళ్ళిపోయింది ఈ యొక్క ఇష్యూ అనేది. సో మరి శివాజీ గారు స్టేజ్ మీద ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు పక్కనే నవదీప్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. సో మరి మీరు ఎందుకు ఆపలేదు అనే విధంగా రీసెంట్గా నవదీప్ గారికి క్వశ్చన్ ఎదురైంది. అప్పుడు ఆయన ఏం చెప్పారు? సో మరి శివాజీ గారు చాలా సీనియర్, ఒక లెజెండరీ యాక్టర్. సో మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు అసలు ఆపడం అనేది భావ్యం కాదు. ఆయననే కాదు, స్టేజ్ మీద ఎవరైనా కావచ్చు మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఆపుతామో, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, కంప్లీట్గా వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు వాళ్ళు కంప్లీట్గా ఫిక్స్ అయి ఉంటారు. సో ఎవరైనా, ఈవెన్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వేరే వాళ్ళు ఆపితే ఖచ్చితంగా కోపం వస్తుంది ఎవరైనా కూడా. సో అలాంటిది ఒక లెజెండరీ యాక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కూడా ఎట్లా ఆపుతామని చెప్పేసి ఎవరిని కూడా ఆపలేదు అని చెప్పేసి అయితే నవదీప్ గారు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఒక స్టేజ్ పైన కావచ్చు, అంటే సినిమా ఈవెంట్ అని కాదు, ఏ స్టేజ్ పైన అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆపేటటువంటి సాహసం ఎవరు కూడా చేయరు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కాబట్టి ఫ్లోలో ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఎవరు కూడా ఆపేటటువంటి ధైర్యం చెయ్యరు. అండ్ ఇక్కడ ముఖ్యంగా నవదీప్ గారు చెప్పింది కూడా అదే అన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారి మాటలనేవి ఇప్పుడు అసలు ఏ రేంజ్కి, ఏ కాంట్రవర్సీలకి, ఏ ఇష్యూలకు దారి తీస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేకపోయినప్పటికీ, మంచి కోసమే చెప్పినప్పటికీ కూడా, మంచి పనులు చెప్తే, మంచి మాటలు చెప్తే కూడా యుద్ధాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పేసి శివాజీ గారు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళి స్టాప్ అవుతుంది, అసలు స్టాప్ అవుతుందా లేదా అనేది చూడాలి.